అడవుల రక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరిన ఎఫ్టీఓ రామ్మోహన్ రావు మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ సెక్షన్ లోతొర్రె బీట్లోని కంపార్ట్మెంట్ నెంబర్ 280లో ఆక్రమణలు చేసి దాదాపుగా 300 టేకు చెట్లను నరికివేసి ఇమకా చెట్లను నరుకుతూ గుడిసెలు వేసిన 26 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పదే పదే కౌన్సిలింగ్ చేసినప్పటికీ నిందితులు అటవీ నేరాలను కొనసాగించారు. 20వ తేదీ 9వ నెల 2025న వీరిని లక్షట్పేట్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 4వ తేదీ 10వ నెల 2025 వరకు 14 రోజులు రిమాండ్ విధించి ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని, అరెస్టైన వారు ఆక్రమణదారులే కానీ పోడు రైతులు కాదని, అడవిని రక్షించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. కొన్ని చోట్ల చేస్తున్నాం కదా, ఇక అట్లా తప్పది చేస్తే కానీ సబ్జెక్ట్ తీసుకోండి. ప్రజాప్రతినిధులు అంటే మాట్లాడినా కొంతమందితో అవన్నీ మాట్లాడడం ఊరి పెద్దలు గ్రామ పెద్దలు అని చెప్పిన కదా. వాళ్ళతో కూడా కొంతమంది మాట్లాడండి, మాట్లాడినాం కానీ ఇక మనం వాళ్ళ పేరు చెప్పలేం కదా ఇక్కడ. తప్పకుండా ఓకే.